మొబైల్ వర్సెస్ పెట్టుబడి. సునీత అనే అమ్మాయి బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత ఒక మంచి కంపెనీలో జాబ్ని క్రాక్ చేసింది. మొదటి నెల తన జీతం తన అకౌంట్లో పడింది. ఆ శాలరీ చూసుకొని తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి హ్యాపీగా న్యూస్ని షేర్ చేసుకుంటూ ఉంది. అందులో కొంతమంది ఐఫోన్ తీసుకోవచ్చు కదా, అయినా నువ్వు ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నావు కదా అని సలహా ఇచ్చారు. తనకి కూడా ఆశ పుట్టింది. కానీ అప్పుడే తన తండ్రి చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఖర్చు చేసే డబ్బు భవిష్యత్తుకు నీకు విలువనిస్తుందా అన్నది ఆలోచించుకుని డబ్బును ఖర్చు చేయని చెప్పారు. ఆ ఒక్క మాట తనని ఆగేలా చేసింది. వెంటనే తనకు ఒక ఐడియా వచ్చింది. మొబైల్ కొనకుండా ఏదైతే డబ్బుని మొబైల్ కొనాలి అనుకుందో అదే డబ్బును తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్లో సేవ్ చేయడం మొదలుపెట్టింది. అలా కన్సిస్టెన్సీగా 3 సంవత్సరాలు ఏ ఒక్క నెల గ్యాప్ లేకుండా సేవ్ చేయడం మొదలుపెట్టింది. 3 సంవత్సరాల తర్వాత తన అకౌంట్లో డబ్బులు చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. ఒక ఇంటిని నిర్మించుకోవడానికి, తనకంటూ ఒక బైక్ని సొంతగా కొనుక్కోవడానికి, ప్రాపర్టీని బై చేయడానికి ఎంత డబ్బు అయితే కావాలో అంత డబ్బు తన అకౌంట్లో కనిపించింది. సునీత స్టోరీ మనకేం చెప్తుంది అంటే, తాత్కాలిక ఆనందం కోసం మాత్రం మనం ఏదైనా బై చేసినప్పుడు ఆ 2 నిమిషాలు మాత్రమే జీవితం బాగుంటుంది. భవిష్యత్తు కోసం పెట్టుబడి చేసినప్పుడు డెఫినెట్గా ఫ్యూచర్ని హైట్స్లో మనం చూడగలుగుతూ ఉంటుంటాం. మీలో ఎవరైనా సరే మనీని సేవ్ చేయాలి అనుకున్నా, ఇంట్లో ఉండి జాబ్ని రీక్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, లేదు అంటే మీపైన మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్నా, వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్న కాన్సెప్ట్తో నేను ఒక వర్క్షాప్ని డిజైన్ చేశాను. మీరు ఈ వర్క్షాప్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు.